నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ఏలూరులో నషాముక్త భారత్ అవగాహన ర్యాలీ నిర్వహణ. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ దాత్రి రెడ్డిల హాజరు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ను కలిసిన పామాయిల్ రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన వైన. ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ వెల్లడి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అవగాహన ర్యాలీలో పట్టణ సీఐ రాజేష్ కుమార్ సూచన. మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలను యువతకు తెలియజేసి వాటి వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ నుండి నిర్వహించిన నషాముక్త భారత్ అవగాహన ర్యాలీని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాల్లో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇటువంటి రుగ్మతలను రూపుమాపేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అనంతరం ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలపై పాఠశాల, కళాశాలల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం ముక్కంటి, కె భాస్కర్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి రాకడమని తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్లజ్ తీసుకున్నాము, ఈరోజు అవేర్నెస్ ర్యాలీ క్రియేట్ చేస్తున్నాము. సో ఎక్కువ మనకు స్టూడెంట్స్ని ఇందులో పార్టిసిపేట్ చేశాము. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది నషాముక్త భారత్ అభియాన్ అనేది 3-pronged స్ట్రాటజీ కింద చేస్తున్నాము. ఒకటి, సప్లై ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అని మనం స్టాప్ చేయించడం. రెండోది, అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చేసినది అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మూడోది, పోలీస్ తరపు నుంచి, మన ఎస్సీబీ తరపు నుంచి డిమాండ్ని రిడ్యూస్ చేయడానికి ఏమేమి చేయాలో అలాంటి ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఈరోజు కూడా మన ఎస్సీబీ సైడ్ నుంచి దే హ్యావ్ క్యాప్చర్డ్ సమ్ డ్రగ్స్ ఆల్సో. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఇది జస్ట్ ఒక స్టార్టింగే. మనం అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్డ్గా ఫ్రమ్ ద రెవెన్యూ సైడ్, ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్, మన పోలీస్ సైడ్, ఫ్రమ్ ఎస్సీబీ సైడ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అందరూ. సో అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ ఒక షెడ్యూల్ వేసుకొని అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించి, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెంటర్స్, మెడికల్ పరంగా కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ దిస్ డ్రగ్స్, ఏవి వాడకూడదు, దాని గురించి కూడా అవేర్నెస్ కల్పించాలి. అండ్ మెడికల్ టీమ్ ఇస్ ఆల్సో విత్ అస్. మెడికల్ టీమ్ కూడా ఇందులో ఒక మెంబర్గా వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు. సో మనకి ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది. సో మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఆ సెంటర్కి రెఫర్ చేయండి. నషాముక్త్ భారత్ అభియాన్ కింద ఈ డ్రగ్స్ మనకి ఎందుకు వద్దు, ఈ డ్రగ్స్ వల్ల యువత ఎలా స్పాయిల్ అవుతుంది, ఈ డ్రగ్స్ వల్ల మన సమాజానికి ఎంత చెడు జరుగుతుంది అనే దానికి అవగాహన కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోలీస్ కూడా కలెక్టర్ మేడంతో కోఆర్డినేషన్ తోటి రీసెంట్గానే ఎన్కార్డ్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ ఈజ్ ఆల్సో గోయింగ్ విత్ ఐస్ స్ట్రాటజీ. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కావచ్చు, త్వరలోనే ఈ రివార్డ్ సిస్టమ్ కూడా అనౌన్స్ అవుతుంది. ఎవరైతే ఈ గంజా డ్రగ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఇన్ఫార్మెంట్స్కి రివార్డ్స్ సిస్టమ్ కూడా ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా ఓన్లీ పోలీస్ కాకుండా త్రూ టోల్ ఫ్రీ నెంబర్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఈ గంజా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుంది,
అది మనం చెప్పకపోతే మన పిల్లలు కూడా దానికి బానిసలు అవుతారు. మన చుట్టుపక్కల నేరం పెరిగితే ఆటోమేటిక్గా మన మీద కూడా అది ఇంపాక్ట్ పెరుగుతుంది. కాబట్టి నేను సమాజంలో ప్రతి ఒక్కరికి అపీల్ చేస్తున్నాము, గంజా గురించి, డ్రగ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ యూ పాస్ ఆన్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ను పలువురు పామాయిల్ రైతులు కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పామాయిల్, టొబాకో, వరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పామాయిల్ రైతులు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో పాటుగా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా వరి, కోకో రైతుల సమస్యల గురించి కూడా చర్చించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా నగదు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఎంపీ మహేష్ పేర్కొన్నారు. ఇవాళ పామాయిల్ రైతులు, అలాగే టొబాకో రైతులు, అలాగే వరి రైతులు వీళ్ళందరి సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడము. పోయినసారి ఆగస్ట్ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే రకంగా టొబాకో రైతులు అడిగిన సమస్యలకంది కూడా వాళ్ళకి గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా అప్పుడే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం. అలాగే పామాయిల్ రైతులు కూడా ఎప్పుడో నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళు మాట్లాడడం అయినా జరిగింది. ఇవాళ మనము పామాయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. పామాయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది. దానివల్ల మన పామాయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేటు పెరగడం ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ గూడ్స్ మీద మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి, పామాయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు. అలాగే ఇవాళ ఎక్కువ రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కూడా అడ్రస్ చేస్తాము. వాళ్ళకు కూడా ఏందనేది వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా వచ్చే రోజులతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇది చేస్తాం. నిన్న వరి రైతులు చూస్తే ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంటే. అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్టేట్లో ఫండ్స్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఇవ్వాల్సిందే డబ్బులు, అలా అందాల్సిన డబ్బులు అందాల్సిందే అని చెప్పి ఆయన కూడా నిన్న వచ్చి అందరికీ ఎవరెవరు రైతులకి రావాల్సిన డబ్బులు నిన్న ఇచ్చి వెళ్ళారు. అదే రకంగా ఆయన ఒక మాట చెప్పారు, ఎంతో మంచి మాట చెప్పారు. ఇప్పటి నుంచి రైతులు కొనిన ధాన్యం మీద 2 రోజుల్లోనే పేమెంట్ వస్తుందని ఆయన కూడా చెప్పారు వరి రైతులకి. అది కూడా మంచి మాట చెప్పారు. ఇవాళ మా ఏలూరులో ఆల్మోస్ట్ 80 to 90% రైతులే ఉన్నారు. రైతులు అందరికి కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే రైతులకు అండగా ఉంటాం, మీ అందరికీ పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. జంగారెడ్డిగూడెం మండలంలోని ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీడీఓ కె విజయప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు గతంలో 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కానీ ఏడాది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఆ నిధులను 10,000 రూపాయలు 25,000 రూపాయలుగా పెంచారన్నారు. ఈ విధంగా నిధులు పెంచడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. కావున ఈ ఏడాది జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు. ఈ రోజున మనకి డిప్యూటీ సీఎం గారు కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి
పూర్వం 250 రూపాయలు 100 రూపాయలు మనకి ప్రావిజన్ ఉండేది గ్రామ పంచాయతీలో ఖర్చు చేసుకోవటానికి. అయితే దాన్ని 10,000 25,000 రూపాయలు ఎన్హాన్స్ చేయడం జరిగింది. అది ఎన్హాన్స్ చేయటం ద్వారా మనకి గ్రామాల్లో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకోవటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. 5,000 జనాభా కలిగిన ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 10,000 రూపాయలు మనం డ్రా చేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పండుగలో పాల్గొని మన దేశానికి వచ్చిన ఇటువంటి మంచి స్వాతంత్రాన్ని ఘనంగా చేసుకోవడానికి మంచి ఆస్కారం కలుగుతుంది. అదే మనం మనీ లేనప్పుడు మనం కొంచెం ఆ పండుగను ఏదో చూచాయిగా చేసేసి జరిపేవాళ్ళం. కానీ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఎంతో సంతోషంగా అందరూ గ్రామాన కూడా అందరూ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా ప్రభుత్వానికి ఉంచవలసిన విషయం. అందరూ కూడా రేపు వేడుకల్లో అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ మనకు సచివాలయం సిబ్బంది కానీ ఆ గ్రామంలో ఉండే పెద్దలు కానీ అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనాలని మరీ కోరుతున్నాం. నేను ఆల్రెడీ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాల్గొని ఈ యొక్క ఘనంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జంగారెడ్డిగూడెం పట్టణ సీఐ రాజేష్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధుల గుండా బోసుబొమ్మ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన అనారోగ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారన్నారు. కావున ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా వీటిని వినియోగించినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రశాంత్ కిషోర్ గారి యొక్క శివకిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారంగా మా యొక్క జంగారెడ్డి డిఎస్పీ గారు వారి యొక్క ఆదేశానుసారంగా మన యొక్క జంగారెడ్డి పట్టణ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ పైన ఒక అవగాహన సదస్సు అలాగే ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు వారి యొక్క అధ్యాపక బృందం వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఈ యొక్క జంగారెడ్డి పురవీధుల్లో తిరుగుతూ ఈ యొక్క స్లోగన్ చేసుకుంటూ ఎవరైతే ఈ మత్తు బారిన పడుతున్నారో, ఎవరైతే గంజాయికి అలవాటు పడుతున్నారో, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క బంగారు జీవితాలను పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలాగా వాటి వైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారతదేశం భవిష్యత్తు అంతా కూడా వారి యొక్క భవిష్కంతాల పైన ఉంది. రేపే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి పట్టుకమ్ములు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా గంజాయి బారిన పడకుండా ఎవరైతే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానిపించే కార్యక్రమం చేస్తూ ఉండాలి. ఎవరు కూడా అటువైపు చూడకుండా ఏదన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి తెలియపరిచి అరికట్టడం జరుగుతుంది. వారి దరిదాపుల్లో ఏదైనా సరే ఇలాంటి అమ్మటం జరిగినా సరే ఏదైనా సరే తాగటం జరిగినా సరే అవి కూడా ఆ కార్యక్రమాలు మాకు తెలియపరిస్తే మేము పట్టుకుంటాం. ఈ యొక్క చెడు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలి. ఎవరైతే డ్రగ్స్ను బారిన పడ్డారో వాళ్ళందరూ ఒక సైకోలాగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి బంధుత్వానికి దూరం అయిపోయి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క గంజాయి పోయి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విద్యార్థికి సలహా ఇస్తా ఉన్నాం, సూచన చేస్తున్నాం.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్, ఈడీటీసీపీ మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఎస్టీఎస్, అటానమస్ అండ్ నాక్ A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్ ఐఎస్టీఎస్, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ఐఎస్టీఎస్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ. గుర్తింపు పొందిన టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ఐఎస్టీఎస్. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ఐఎస్టీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
సమాజంలో ఎంతో మంది మేధావులు ఎడమ చేతి వాటం కలిగిన వారేనని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ స్కూల్లో ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఎడమ చేతి వాటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, అయినప్పటికీ వారు సృజనాత్మకతతో ముందుంటారని తెలిపారు. తమ పాఠశాలలో తమతో పాటుగా పలువురు ఉపాధ్యాయులు సుమారు 60 మంది విద్యార్థులు ఎడమ చేతి వాటం కలిగిన వారే కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం వీరికి పెన్సిళ్లు, పెన్నులు బహూకరించారు. అదేవిధంగా ఇటీవలే విజయవాడలో జరిగిన కుంఫు పోటీలలో స్టేట్ ఫస్ట్ స్థానాన్ని కైవసం చేసుకున్న 7వ తరగతి విద్యార్థిని వర్షిణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Today is August 13th and we are celebrating International Left-Handers Day in Pratibha School. This is a very special day for us because I myself am a left-hander. We have 3 left-handed teachers in our school, Tamay sir, Ravindra sir and Roshni miss, and we have more than 60 students as left-handers. Enduku Left-Handers Day anedi special ante world lo around 10 to 12% janaba andaru kuda left-handers e. చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. అమితాబ్ బచ్చన్, తర్వాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కానీ, బరాక్ ఒబామా, తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, తర్వాత చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్సే. మనం ఇఫ్ యూ స్టడీ లిటిల్ బిట్ అబౌట్ బయాలజీ, మనకి బ్రెయిన్లో వీ హ్యావ్ 2 హెమిస్ఫియర్స్, ద రైట్ హెమిస్ఫియర్ అండ్ ద లెఫ్ట్ హెమిస్ఫియర్. ద లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ నోన్ టు బీ వర్కింగ్ వెల్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లాజిక్స్, సైన్స్, అనాలిసిస్, థింకింగ్, ఇవన్నట్లో చక్కగా లెఫ్ట్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత రైట్ బ్రెయిన్ ఏమో క్రియేటివిటీ, తర్వాత స్పేషియల్ అవేర్నెస్కి, తర్వాత లాట్ ఆఫ్ ఇమాజినేషన్, విజువలైజేషన్, స్పేషియల్ ఇలాంటి థింకింగ్ అన్నిటి కూడా రైట్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత మనకి బాడీ అంతా కూడా క్రాస్ వైడ్గా ఉంటుంది, అంటే మనకి ఎక్కువ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వాలంటే మన లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి. సో ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే ఆల్ డూ రైటింగ్ విత్ దర్ లెఫ్ట్ హ్యాండ్. సో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల రైట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి, వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఆర్ట్స్లో, క్రియేటివ్, ఇలాంటి ఇమాజినేటివ్ ఫీల్డ్స్ అన్నిట్లో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ రాణించడానికి చాలా మంచి అవకాశం ఉంది. రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గోదావరి సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించారు. జిల్లాలోని పెదవేగి, పెదపాడు, ఏలూరు, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లోని 11 మంది రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన 24 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఉత్పత్తులను స్వయంగా కలెక్టర్ కొనుగోలు చేశారు. ఇదే విధంగా రైతులందరూ రసాయనాలు లేకుండా పంటలు పండించి అందరికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించాలని సూచించారు. ప్రతి సోమవారం ఏలూరు జిల్లాలోని అన్ని చోట్ల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తదితరులు ఉన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు శ్రావణ మంగళవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తులకు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. మా దేవస్థాన 20 వేద పండితులు అనగా శుక్లాచార్య వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా చేయించుకుంటున్నారు. మా దేవస్థానం అర్చక స్వాములు సమిష్టిగా అన్ని పూజా కార్యక్రమాలు నిర్వర్తించున్నారు. భక్తులు 50 మంది ప్రతినిత్యం శ్రీ మద్దాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్టెప్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించబోయే అవయవదాన అవగాహన సదస్సులను విజయవంతం చేయాలని స్టెప్ రాష్ట్ర నాయకులు గడజగ్గారావు కోరారు. ఈ అవగాహన కార్యక్రమాలలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి పాల్గొంటారన్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం వేగవరంలోని నోవా కాలేజీలో, మధ్యాహ్నం పట్టణంలోని త్రివేణి కాలేజీలో ఈ అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. కావున విద్యార్థులతో పాటుగా ప్రజలు కూడా ఈ సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయేటువంటి అవయవదాన అవగాహన సదస్సుకు విచ్చేస్తున్నటువంటి గూడూరు సీతమహాలక్ష్మి గారు ఫౌండర్, విశాఖ జిల్లాలో ప్రారంభించి తెలంగాణలో 13వ తారీఖు వరకు వివిధ మంత్రులతోటి, వివిధ అధికారులతోటి కార్యక్రమాలు నిర్వహించి మరి అప్పలాంటి ముఖ్యద్వారైనటువంటి జంగారెడ్డిగూడెం రేపు విచ్చేస్తున్నారు. విచ్చేస్తున్న సందర్భంగా త్రివేణి విద్యా సంస్థలు, నవా విద్యా సంస్థలు మరి ఏర్పాట్లు అవగాహన సదస్సుకి ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇది ప్రపంచ అవయవదాన దినోత్సవ సందర్భంగా వారం రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యతను కలిగేటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే చనిపోయిన తర్వాత జీవించడం ఎలాగా అనేది దాని మీద తర్వాత పునర్జన్మ అంటే ఏంటో తెలియజెప్పడానికి మరి గౌరవశ్రీ డాక్టర్ గూడూరు సీతమహాలక్ష్మి గారు హాజరవుతున్నారు. వారికి 1వ తారీఖు నుంచి 13వ తారీఖు కంటిన్యూస్ గా కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మన అప్లాండ్ జంగారెడ్డిలో ప్రముఖంగా అప్లాండ్ ఏరియా మీద ప్రేమతోటి మేడం వచ్చి ఇక్కడ ఎడ్యుకేట్ చేయాలని, అవగాహన కల్పించాలని వస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా విరివిగా అందరూ కూడా అన్ని వర్గాల వారు అందరూ ఆహ్వానం తెలియదు అందరూ రావాల్సిందిగా కోరుతూ
స్వచ్ఛందంగా రోడ్లు బాగు చేసుకున్న ఆదివాసీలకు రోజువారీ వేతనం ఇచ్చే విధంగా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ కోరారు. గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో పలు రోడ్లు వరద కోతకు గురై రోడ్లు కొట్టుకుపోయి ప్రజలు ప్రయాణించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో అలివేర్ పంచాయతీలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పలు గ్రామాల గిరిజనులు శ్రమదానం చేసి మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీలోకి వచ్చే గురుగుమిల్లు నుండి చింతకొండ గొట్టెలరేవు పూసుకుంది రహదారిని స్వచ్ఛందంగా బాగు చేసుకున్నారు. ఈ సందర్భంగా కారం రాఘవ మాట్లాడుతూ గిరిజనులకు రహదారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనితో స్వచ్ఛందంగా వారే పనిచేస్తున్నారని వారికి తగిన వేతనం ఇచ్చే విధంగా అప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించాలన్నారు. శ్రమ చేసిన ఆదివాసీలకు రోజువారీ కూలీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె పోతిరెడ్డి, కట్టం నాగేశ్వరరావు, కె గంగరాజు, కారం వెంకన్న, పట్ల మొక్కారెడ్డి, గోగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా కురిసినట్టు వర్షాలకి దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో చాలా రహదారులు పాడైపోయినాయి. అదేవిధంగా అలివేరు పంచాయతీలో ఉండేటువంటి ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కూడా ఇప్పుడు రహదారులు పూర్తిగా ధ్వంసమైనవి. కానీ ఐటీడీ వాళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ ఇతర ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించలేదు. స్పందించకపోగా ఈరోజు ఏదైతే చింతకొండ గొట్టారేవు పూసుకుంది అదేవిధంగా రెడ్డిపట్టెల గ్రామ యువకులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు శ్రమదానం చేసి ఈ పాడైపోయినటువంటి దారి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఈరోజు వాళ్ళు మరమ్మతు చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు శ్రమ చేస్తూ వాళ్ళ రహదారుని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అనారోగ్యాలకు గురైనా లేకపోతే హాస్పిటల్కైనా ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళాలన్నా ఇతర సౌకర్యాల కోసం బయటికి రావాలంటే వాళ్ళ రహదారి మొత్తంగా పూర్తి ధ్వంసం అయ్యింది. ఆ ధ్వంసం అవటం వల్ల ఈరోజు వాళ్ళు ఎటువంటి స్థితిలో లేక ఈరోజు వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈసారైనా ఇప్పటికైనా వీళ్ళకి కూలీ ఇచ్చే విధంగా మరో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరమ్మతులకైనటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తూ ఐటీడీ ప్రభుత్వం వారు సహకారం అందించాలని మా పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులో నషాముక్త భారత్ అవగాహన ర్యాలీ నిర్వహణ. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ దాత్రి రెడ్డిల హాజరు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ను కలిసిన పామాయిల్ రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన వైనం. ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ వెల్లడి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అవగాహన ర్యాలీలో పట్టణ సీఐ రాజేష్ కుమార్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.